అమ్మా మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందా? కొంచెం వరకు వచ్చింది సార్. ఓకే, సగం వరకు అంటే వచ్చింది. ఇంటి లోపలక లోపలికి వచ్చి అంటే ఇంత హైట్ లో ఉన్నా కూడా వచ్చింది. వచ్చినాయి. ఓకే, నిన్న మొన్నంతా క్లియర్ అయిపోయింది, నిన్నటి వరకు క్లియర్ అయిపోయింది సార్. మళ్ళీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. మీరు పైన ఉన్నారా మరి? లేదండి, ఇక్కడే పక్కన షెల్టర్ తీసుకున్నాము అయోధ్య నగర్కి వెళ్ళి. ఓకే, ఇక్కడ తగ్గింది అని చెప్పేసి ఇవాళ మళ్ళీ వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నారు. ఓకే. ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సహాయ కార్యక్రమాలు అందినాయి మా ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపు నుంచి అయితే మాకు మొత్తం కూడా చేశారండి. వాళ్ళకి అవైలబిలిటీ ఇచ్చినవి అన్ని ఇచ్చేసారు. అన్ని రకాలుగా ఇచ్చారు. వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. వాళ్ళు ఏం చేయాలన్నా మొత్తం మాకు నిత్యావసర సరిహలు కూడా వాటర్, ఫుడ్, మిల్క్, తర్వాత ఫుడ్ ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారు సార్. ఫ్రూట్స్. ఎలా అనిపించింది సార్? అంటే ఈ టైంలో ప్రభుత్వ పనితీరు ప్రజలకి అనుకూలంగా ఉందా? విజయవాడకి ఎక్కడ సార్ రైట్ టైంలో మేము రైట్ డెసిషన్ తీసుకొని మా ఓటు వినియోగించుకోవటం వల్ల ఈ రోజున మాకు ఇంత ఫ్లడ్ లో కూడా తను బాగా చేశారు సార్. మేము న్యూట్రల్ అటు వైసీపీ కాదు, ఇటు టీడీపీ కూడా అట్లా కాదు, న్యూట్రల్ గా మేము అలా చేయటం వల్ల కూడా ఈ సమయంలో మేము అనుకునేది ఏంటంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాము అనేది మాకు అనిపించింది సార్. మాకు అనిపించింది. లేదంటే నిజంగా అంటే ఆయన కాకుండా వేరే వాళ్ళు అయితే ఇంత డెడికేషన్ గా అయితే చేయలేరు సార్. అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత డెడికేషన్ గా చేయటం. ఇప్పుడు మార్నింగ్ వచ్చారండి, ప్రతి ఇంటికి కూడా మీకు ఏది క్లీనింగ్ కావాలి అని చెప్పేసి ప్రతి డోర్ బై డోర్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ అడిగారు. క్లీనింగ్ సెక్షన్ మేమందరం చేసుకున్నామంటే చేసుకోలేని వాళ్ళకి వాళ్ళు వచ్చి చేశారు. చేశారు సార్. ఫుడ్ అంటే నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ ఇస్తున్నారు కదా, అవి ఏమన్నా అందని సార్? రైస్ ఇచ్చారు, బంగాళదుంప, ఆనియన్స్, ప్రభుత్వ పథకాలు మొత్తం మార్నింగ్ ఇచ్చారు. మార్నింగ్ ఇచ్చారు సార్. మార్నింగ్ బాగుందంటారు ప్రభుత్వ పనితీరు? ఎలాంటి టైంలో ఆదుకోవడానికి ఉంది సార్. కొంత ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు పోలీసులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే సార్. వాళ్ళు కూడా వాళ్ళు 24/7 చేస్తున్నారంటే మరి వాళ్ళ ప్రతి మనకి హ్యూమన్ బీయింగ్ అనేది వాళ్ళకి మనకి చేయాలంటే చేయలేరు కదా. దానిని కూడా వాళ్ళ స్టెబిలిటీని దాటి చేస్తున్నారు. బాగుంది సార్ ప్రభుత్వం పనితీరు. ఇప్పుడు మాకు 40 years కే మేము చిన్న పని ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం సార్ చిన్నదానికి. అలాంటికి వాళ్ళు అన్నిటికీ అంత ఏజ్ లో వాళ్ళు అలా చేస్తున్నారు. బయటే ఉంటున్నారు. ప్రభుత్వం వచ్చినా చేయలేరు. ఆయన అంత బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈసారి ఉపయోగపడింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది మాకు. ఫస్ట్ నుంచి మేము చూస్తానే ఉన్నాం. ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా బాగానే ఉంటుంది, ఆయన బాగా చేస్తారు. ఆయన సీనియారిటీ మొత్తం ఇప్పుడు ఉపయోగపడింది. థ్యాంక్ యూ.